మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయంతో మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడని చెప్పాను. యేసు ప్రభు వారిని చంపగలిగారు, కానీ ఆయనను సమాధిలో ఉంచలేకపోయారు. క్రీస్తు పునరుత్థానం గురించి సజీవమైనటువంటి సాక్ష్యాలు, మరి ఆయనను సిలువ మ్రానుకేయడము, కొరడాలతో కొట్టడము, బల్లెముతో పొడవడము, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేయడము, ముఖం మీద ఉమ్మివేయడము, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయనకు గురి చేసినప్పటికీ ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థన, ఆయన కార్చిన కన్నీళ్ళు, ఆయన చెమట రక్త బిందువులుగా మారడానికి గల కారణం నీ యొక్క నా యొక్క పాపములే అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన నిమిత్తమే ఈ లోకంలో జన్మించి, మన నిమిత్తమే ఈ లోకంలో మరణం పొంది, మన నిమిత్తమే పరలోకంలో మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉంటూ ఉన్నాడు. ఆయన రాక పర్యంతం, మొదటి రాక ఆయన వచ్చి ఉంటూ ఉన్నాడు, చనిపోయి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటూ ఉన్నారు. రెండవ రాకడలో ఆయన రాబోవచ్చు ఉన్నారు. ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ అది దేవుని చిత్తము. ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడేటటువంటి బిడ్డలుగా, ఎత్తబడే గుంపులో మనం ఉండాలని చెప్పి దేవుని లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నిలచిన జయవీరుడా. ఆయన మనకు అరణ్యంలో కానీ ఎడారిలో కానీ ఆయన మనకు త్రోవను, స్థలాన్ని సిద్ధపరచడానికి దేవుడు మనకుంటున్నాడు, ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుని మాటల్ని ఎప్పుడు ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోజాలై. కాబట్టి ఆ మాటల చొప్పున మన జీవితాన్ని గొప్ప మాదిరికరంగా మనము జీవించాలి. హోషేయ 5వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగిన స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుగా శీఘ్రముగా వెతుకుదురు. ఎప్పుడైతే మనుషునికి
దురవస్థ కలిగినప్పుడు మాత్రమే దేవునికి దగ్గరికి వస్తాడు. మరి మంచిగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాడు. ఉదాహరణకు ఆదివారం ఉంది, తన బంధువులు స్నేహితులు వచ్చింటారు, ఇంట్లో ఉనింటారు. వారికి సేవ చేయడానికి మార్తమ్మ పనిలో నిమగ్నమై ఉంటారు. దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటారు. 1000 దినములు బయట గడుపుట కంటే ఒక్క దినం మందిరావరణంలో గడుపుట ఎంతో శ్రేష్టమైన విషయం తెలిసి కూడా, ఆదివారం మన దినము కాదని తెలిసి కూడా, ఆయన సన్నిధిలో ఉండాలని తెలిసి కూడా, మన బంధువులకు, స్నేహితుల కొరకు, కార్యక్రమాల కొరకు దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటాం పిల్లలు. కాబట్టి అలా నిర్లక్ష్యంగా మనం ఉండకుండగా దురవస్థ రాకముందే జాగ్రత్త పడాలి. దుర్దినములు రాకముందే, ఉగ్రత రాకముందే జాగ్రత్తగా మనం ఉండాలి. నీడ వంటి జీవితమై ఉంటున్నది మనది. కాబట్టి దురవస్థలో మనం పడిపోకుండా దుర్దినం రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 26వ కీర్తన 26వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ 26వ కీర్తనలో తన నిష్కలంకంలో బలమైన నమ్మకము నుంచి దావీదు దేవుని ఆశ్రయించను. దేవుని మందిరం మీద ఆయనకున్న మక్కువను గురించి ఈ యొక్క కీర్తన 26వ కీర్తన మనకు చూపబడుతూ ఉన్నది. అలాగనే 33వ కీర్తనను మనం చూసినప్పుడు 33వ కీర్తన మరి 14వ చరణాన్ని మనం చూస్తే, తనకున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు. అందరి వైపు చూస్తున్నాడు. మంచి వారి మీద చూస్తూ ఉన్నాడు. చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. విధేయత కలిగిన వారిని చూస్తూ ఉన్నాడు. అవిధేయత కలిగినటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. తప్పక తీర్పు రోజు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడన్నా, తీర్పు రోజు నిన్ను నన్ను లెక్క అడుగుతాడన్నా. తీర్పు రోజు ఎవరైనప్పటికీ భూమి మీద ఎంత ఘనులైనప్పటికీ, గొప్పవారైనప్పటికీ, బలహీనులైనప్పటికీ, లెక్కలేనటువంటి వారైనప్పటికీ ఆయన ఒకరోజు లెక్క అడగడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. మేకలను ఆయన ఏర్పాటు చేస్తాడు, గొర్రెలను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని మనము సరిగా చూసి సరిగా గ్రహించి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. 37వ కీర్తన 10వ చరణాన్ని చూసినప్పుడు, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. భక్తిహీనులు కొంతకాలం తర్వాత వారి స్థలంలో కనిపించకుండా పోతారు. కానీ భక్తి కలిగినటువంటి వారు, యోహాను మొదటి పత్రిక 2:17లో చెప్పబడినట్టుగా, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వారు నిరంతరము నిలిచి ఉంటారు. కాబట్టి విశ్వాసం అనేటటువంటిది మనం పోగొట్టుకోకుండా మనము స్థిరమైనటువంటి హృదయం కలిగి మరి ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఈ భూమి మీద ఉండడానికి ఇచ్చి ఉన్నాడు. కీర్తనలు 80వ కీర్తన 9వ చరణాన్ని మనం చూసినప్పుడు, దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని,
సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించును. ఒకవేళ ఈరోజు నీకు స్థలం లేకపోవచ్చు, ఒకవేళ ఈరోజు నాకు స్థలం లేకపోవచ్చు, కానీ దేవుడు లోతుగా ఇవ్వాల్సినటువంటి స్థలం, అలాగునే అక్కడ నాటబడినటువంటిది లోతుగా పారి, మళ్ళీ ఒకసారి దానికి తగిన స్థలము పరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. నీతిమంతుల గుడారాలు నిజంగానే ప్రియులారా వర్ధిల్లుతవి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. నీతిమంతుల గుడారాలు, తప్పకుండా నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా ఉన్నటువంటి వడ్లు, తాలుగా ఉన్నటువంటి వడ్లు, మరి అది పరిశీలనకు వచ్చినప్పుడు, తూర్పు పట్టినప్పుడు గట్టి వడ్లు మాత్రమే, గట్టి గింజ మాత్రమే, అది ఏ గింజ అయినా గట్టిది మాత్రమే నిలబడగలుగుతుంది. బలం లేనిది, తాలుగా ఉన్నటువంటిది ఆ గాలికి చెదిరిపోయే పొట్టు వలె ఉంటుంది. కాబట్టి విశ్వాసి మాత్రమే మిగిలి ఉంటాడు. ఆనాడు కానానుకు ప్రయాణమైనప్పుడు 6 లక్షల పైచిలకు ప్రజలు ప్రయాణమైనప్పుడు మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని లెక్కించలేదు, స్త్రీలను లెక్కించలేదు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని మాత్రమే లెక్కిస్తే 6 లక్షల పైచిలకు ప్రజలు ఉండగా అందులో 2 మాత్రమే కానాను చేరారు. ప్రియులారా, కాలేబు, యెహోషువ గారు మాత్రమే చేరారు. ఈ లోకంలో చాలా మంది మీ క్రైస్తవులం అని చెప్పుకోవచ్చు, కానీ అక్కడ చేరినప్పుడు బలానమ్మకమైన దాసురాలు అనిపించుకునే భాగ్యము ఎంత కొద్ది మందికి ఉంటుందో ఆలోచన చేయాలి ప్రియులారా. 6 లక్షల పైచిలకు ప్రజలు ప్రయాణమైనప్పుడు 40 రోజులు నడవాల్సినటువంటి ప్రయాణాన్ని సనుగు కొనవడం వల్ల 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ వారికి బుద్ధి రాలేదు ప్రియులారా. ఆ కానాను చేరినప్పుడు నడిపించిన నాయకుడు కూడా చేరలేకపోయాడు. కానాను చూడగలిగాడు కానీ చేరలేకపోయాడు. కాబట్టి మనమందరం ఆలోచన చేయాలి. ఏమిటి అని అంటే, నేను ఏ విధంగా ఉంటూ ఉన్నాను, ఏ స్థలంలో ఉంటూ ఉన్నాను, ఎక్కువ సమయం ఏ స్థలంలో నేను ఇస్తూ ఉన్నాను, పాప జీవితం అనేటటువంటి స్థలానికి ఇస్తూ ఉన్నానా, మంచి జీవితం అనేటటువంటి స్థలానికి నేను ఇస్తూ ఉన్నానా? మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఈ భూమి మీద 4 దినాలు నూకలు తినడానికి ఉంచి ఉన్నాడు అని అంటే, దేవుని వైపు చూడడానికి, నమ్మకంగా ఉండడానికి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండడానికి, స్థిరమైన నివాసం పరలోకమందు ఉందని తెలుసుకోవడానికి, నా జీవితం మాదిరికరంగా ఉండాలని చెప్పి దేవుడు కొద్ది దినాలు మనకి భూమి మీద అవకాశాన్ని కల్పించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దేవుని చిత్తాన్ని గ్రహించుకోవాలి. 103వ కీర్తన 22వ చరణాన్ని చూసినప్పుడు, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయనను సన్నతించడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. ఆయనను మహిమపరచడానికి ఈ లోకంలో మనల్ని ఉంచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం దూతల చేత పొగడబడుతున్నటువంటి పరలోకపు తండ్రిని మనం మహిమపరచాలనేటటువంటి ఉద్దేశంతో మనల్ని లోకంలో ఉంచి ఉంటున్నాడు. అది మర్చిపోయి నేను బాగుండాలి, నేను మహిమపరచబడాలి అనేటటువంటి ఉద్దేశం మానవుడు అపవాది కన్నా మించిపోయి ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయన పరీక్షలో ఉంచుతూ ఉన్నాడు. ఆనాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు. పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు, ఖజానదారునిగా ఉన్నాడు.
బోధ చేయగలిగాడు, ప్రార్థన చేయగలిగాడు. కానీ చివరికి ఆయనను ముద్దిచ్చి ఎండి నాణ్యాలకు అమ్మి వేసుకున్నాడు. ఆ తర్వాత ఎండి నాణ్యాలను తీసుకొని వెళ్ళి దేవాలయంలో పాడేసి, ఒక స్థలాన్ని కొనుక్కొని దేవాలయంలోకి పాడేసి మరి ఉరి పోసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితం, నా జీవితము దేవుని ఎదుట నటించేటటువంటి వారిగా ఉంటే ఒకరోజు తేలిపోతాం ప్రియులారా. దాగున్నావా, నీవు దాగున్నావా, సంఘాన్ని చెరిపే వాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుడి కళ్ళను దాయలేవుగా. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. ఒకరోజు తేలిపోతామనేటటువంటిది దేవుడు చెప్పాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. ఈ భూమి మీద నివసిస్తూ మనం దేవుని కనులను మనం మూయలేం ప్రియులారా. కాబట్టి మనల్ని మనము ఆలోచన చేసుకొని, పరిశీలన చేసుకొని, దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనం ఉండేవారిగా, నెమ్మదిగా ఉండేవారిగా, మనపూర్వకంగా దేవునితో ఉండులాగున మనమందరము నిర్ణయం తీసుకునేటటువంటి తరుణమై ఉంటూ ఉన్నది. 132వ కీర్తన 3వ చరణాన్ని చూసినప్పుడు 3-5 కలుసుకొని చూద్దాం ప్రియులారా. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికెక్కును. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కొనికిపాటు రానియనను. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని మందసమును కొనుపోచున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఉంటూ ఉన్నది. మందసం ఎక్కడుంటే అక్కడ వర్ధిల్లడము ఉంటుంది. విశ్వాసం ఎక్కడుంటే అది జీవితానికి గొప్ప మాదిరికరంగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి నా జీవితాన్ని దేవుని ఆధీనంలో, దేవుని చిత్తంలో ఉంచి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉందాం. దేవుని కృపలో భద్రపరిచేటటువంటి వారిగా మనం ఉందాం. ఆయన మాటల్లో మనం చూసినప్పుడు, మళ్ళీ లూకా 2:7 చూసినప్పుడు, ఆయనకు స్థలము లేనందున సత్రంలో, లూకా 2:7 చూసినప్పుడు మళ్ళీ చూద్దాము. లూకా 2:7 తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. కాబట్టి మనము జాగ్రత్తగా సృష్టికర్త అయినటువంటి దేవునికే స్థలం లేదు అన్నప్పుడు, అలాగునే యేసుప్రభు వారి సమాధిని కూడా మనం చూసినప్పుడు మరి వేరొక్కరికి తీసినటువంటి సమాధిలో ఆయన ఉంచడము జరిగింది. కాబట్టి పుట్టినప్పుడు ఆయనకు స్థలం లేదు, అలాగనే జీవించేటప్పుడు నాకు స్థలం లేదన్నాడు. అంతేకాకుండా మరణించినప్పుడు కూడా ఆయన వేరొకరి కొరకు తవ్విపెట్టినటువంటి స్థలంలో ఆయనను ఉంచడం అనేది జరిగింది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ తాత్కాలికమైన దాని కొరకు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు.
నిజమైనటువంటి క్రైస్తవులకు, నిజమైన విశ్వాసులకు పరీక్ష ఉంటుంది. బంగారానికి మాత్రమే పరీక్ష ఉంటుంది. ఇనుముకు పరీక్ష అవసరము లేదు. బంగారాన్ని మాత్రమే కొలిమిలో పెట్టి కాల్చబడుతుంది, పరీక్షింపబడుతుంది. ఇనుముకు అవసరం లేదు. కాబట్టి నిజంగానే నీ జీవితంలో మరి పరీక్షలే ఉంటూ ఉన్నాయా? నిన్ను కొలిమిలో పెట్టి పరీక్షిస్తూ ఉంటున్నారా? తప్పకుండా నీవు సువర్ణం వలె గొప్ప మాదిరికరంగా ఉండబోతూ ఉంటున్నావు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరీక్ష ఎవరికైతే ఉంటే వారు ఉత్తీర్ణత సాధించడానికి ఇంకా జాగ్రత్తగా ఉంటారు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని సెలవు ఇవ్వబడి ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఆయనుండు స్థలంలో మనముండు లాగున ఆ యొక్క ప్రణాళికను నయనాన్ని చిత్తమైతే నా మీద దయ ఉంచమని ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు స్థలం అనే అంశం ద్వారా కొన్ని విషయాలను లూకా 2:7 నుంచి మత్తయి సువార్త 8:20 నుంచి నాయన అనేక విషయాలను మేము చూసాం. నాయన ఏదైనా చదివేటప్పుడు అక్షర దోషం కలిగి ఉన్న ఎడల దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడేటప్పుడు ఏదైనా తడబాటు కలిగి ఉంటే దయతో క్షమించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మీ మాట చాలా పరిశుద్ధమైనదిగా ఉంటున్నది. మీ మాటలు మాకు దొరకగా ఎంతో సంతోషం కలుగుతూ ఉన్నది. ఆది యందు వాక్యం ఉండేను అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. వాక్యమై ఉండేను అని సెలవిచ్చి ఉంటున్నారు. మీరు వాక్యమై మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు బోధించుకున్నటువంటి మాటలు నాయన, నేను ఎవరికో ఇతరులకు బోధించాలనేటటువంటి ఉద్దేశం కాదు, కానీ నన్ను నేను బోధించుకుంటూ నన్ను నేను విద్యార్థిగా సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి 345 కుటుంబాలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఈ వాక్యాన్ని ఆయన మీరు అందించబోచు ఉన్నారు, ఎవరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నారు, నాకైతే తెలియదు నాయన. మీ చిత్తం అయితే నాయన ఈ వాక్యాన్ని మంచి నెలలు పడి ఫలించే విత్తనంగా ఆశీర్వదించమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.